గట్ హెల్త్, ఇమ్యూనిటీ ఏంటి? అసలు ఈ గట్ హెల్త్ని మనము డైజెస్టివ్ సిస్టంలో, మన పేగులలో మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఈ చెడు బ్యాక్టీరియా ఎక్కువైపోవడం వల్ల మన గట్ నుంచే మనకు 90% రోగాలు మనకి జనరేట్ అవుతూ ఉంటాయి. వాటి నుంచి వచ్చే విషవాయువుల వల్ల మన బాడీలో ఎన్నో రకాల ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ వస్తూ ఉంటాయి. మన అవయవాలు దెబ్బతింటూ ఉంటాయి. మన వెన్నుపూస, మనకు బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్, ఆల్మోస్ట్ చూసుకోండి ఏ డిసీజ్ అయినా చూసుకుంటే గట్ నుంచే మనకి జనరేట్ అవుతూ ఉంటాయి. మనకి స్ట్రెస్ వల్ల కూడా మన గట్ హెల్త్ అనేది బాడీలో కార్టిసాల్ లెవెల్స్ పెరిగిపోయి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, ప్రకృతి నియమం ఏదైతే ఉందో బాడీని డిటాక్సిఫికేషన్ చేయాలి. అంటే వీట్ గ్రాస్ లాంటివి ఎన్నో గ్రీన్ జ్యూసెస్, పండ్ల నుంచి వచ్చే గ్రీన్ జ్యూసెస్ కానీ, తల్లి పాల నుంచి బిడ్డకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది పాస్ అవుతుంది. మనం చూసుకుంటే ఇప్పుడున్న తల్లిపాలలో ఈవెన్ ప్లాస్టిక్స్ వచ్చే తరానికి ఆస్తులు కాదండి, గట్ హెల్త్, ఇమ్యూనిటీ ఇవ్వాలనే విషయాన్ని మనందరం గుర్తించాలి. ఈరోజు మీకు అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి గట్ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ. చాలామంది ఇప్పుడు గట్ హెల్త్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. గట్ హెల్త్, ఇమ్యూనిటీ ఏంటి? అసలు ఈ గట్ హెల్త్ని మనము ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? మన ఇమ్యూనిటీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? గట్ హెల్త్ ఇంపార్టెన్స్ ఏంటి? అసలు గట్ హెల్త్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఎన్ని సమస్యలు వస్తాయి అండ్ వాటిని ఎలా నివారించుకోవాలి, ఎలా మనం మళ్ళీ గట్ హెల్త్ని రిస్టోర్ చేసుకోవాలనే విషయం మీద ఈరోజు పూర్తి అవగాహన మనం కలిగించబోతున్నాం. దయచేసి వీడియోని లాస్ట్ వరకు కూడా చూడండి. సో గట్ హెల్త్ అంటే ఏం లేదండి, మన డైజెస్టివ్ సిస్టంలో, మన పేగులలో మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఈ చెడు బ్యాక్టీరియా ఎక్కువైపోవడం వల్ల మన గట్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అవ్వడం వల్ల మనకు 70% ఇమ్యూన్ సిస్టమ్ కూడా మన గట్లోనే ఉంటుంది. కాబట్టి మన రోగ నిరోధక శక్తి కూడా ఐదర్ వీక్గా ఫంక్షన్ చేయడము లేదా ఓవర్ రియాక్ట్ అయ్యి మనకి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ కూడా తీసుకురావచ్చు. సో ఆయుర్వేదంలో మనం చెప్తాం కదా, దాదాపు 90% డిసీజెస్ మన గట్ నుంచే మనకు ప్రొడ్యూస్ అవుతాయని. అది అక్షరాల నిజమండి. మన గట్ నుంచే మనకు 90% రోగాలు మనకి జనరేట్ అవుతూ ఉంటాయి. సో మన రోగ నిరోధక శక్తి కూడా అది ఇల్లు లాంటిది. సో గట్ హెల్త్ ఇంబ్యాలెన్స్ వల్ల మన బాడీలో వ్యర్థాలు, కాలుష్యం చేరుకొని వాటి నుంచి వచ్చే విషవాయువుల వల్ల మన బాడీలో ఎన్నో రకాల ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ వస్తూ ఉంటాయి. మన అవయవాలు దెబ్బతింటూ ఉంటాయి, మన స్ట్రక్చర్ దెబ్బతింటూ ఉంటుంది. మన వెన్నుపూస, మనకు బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్, ఆల్మోస్ట్ చూసుకోండి ఏ డిసీజ్ అయినా చూసుకుంటే గట్ నుంచే మనకి జనరేట్ అవుతూ ఉంటాయి. ఏ జీవనశైలి వ్యాధి తీసుకున్నా, ఏ అంటువ్యాధి తీసుకున్నా కూడా మన గట్ హెల్త్ ఇంబ్యాలెన్స్ అని మనం చెప్పుకోవచ్చు. అక్షరాల డయాబెటీస్ లాంటివి కూడా మన గట్కి ఎంతో లింక్ అయి ఉన్నాయి. మన జీవనశైలి వ్యాధులన్నీ కూడా లింక్ అయి ఉన్నాయి. సో ఈ గట్ హెల్త్ని ఎలా పాడు చేసుకున్నాం మనము అని అంటే, దాదాపు ఈరోజే పాడు చేసుకోలేదండి. మనము గత 30-40 సంవత్సరాలుగా ప్రకృతి సహజమైన ఆహారాన్ని మనం మానేసి పెస్టిసైడ్స్, కెమికల్స్ని మన ఆహారంలో మనం భుజించడం, మనం తీసుకుంటున్న పాలు, మీట్ అన్నిట్లో కూడా విపరీతంగా యాంటీబయాటిక్స్ మన ఆహారంలో జోడించుకోవడము. అలాగే మనం చూసుకుంటే ఈ 30-40 ఇయర్స్ నుంచే యాంటీబయాటిక్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ, పారాసిటమాల్ లాంటి ఎన్నో ఔషధాలు మనము మన శరీరానికి అవసరం ఉన్నా లేకపోయినా వాడేసి మన గట్ని బాగా డ్యామేజ్ చేసుకున్నాం. అండ్ చూసుకుంటే రకరకాల పొల్యూషన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి స్ట్రెస్ వల్ల కూడా మన గట్ హెల్త్ అనేది బాడీలో కార్టిసాల్ లెవెల్స్ పెరిగిపోయి న్యాచురల్గానే ఇన్ఫ్లమేషన్, యాసిడ్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. సో పూర్తిగా మన జీవన శైలిని మనం మార్చుకోవడం వల్ల మన గట్ బ్యాక్టీరియా అనేది చాలా డ్యామేజ్ అయింది. ఎన్నో స్ట్రెయిన్స్ ఆఫ్ హెల్తీ గట్ బ్యాక్టీరియా మనం ఆల్రెడీ కోల్పోయాం. ఇవన్నీ ఎవల్యూషన్ ప్రాసెస్లో మన గట్, మన ఇమ్యూనిటీ డెవలప్ అవుతూ పోవాల్సింది. మనము ఇప్పుడు దానివల్ల, అంటే ఇప్పుడు ఈ మోడర్నైజేషన్ వల్ల మనం మన గట్ని, మన ఇమ్యూనిటీని స్థాయిని మనం తగ్గించుకున్నాం. సో దానివల్ల మనము ఎన్నో అంటువ్యాధులు ఏవైతే మనము ఓవర్కమ్ అయిపోయి మన ఇమ్యూన్ సిస్టమ్ బాగా దానికంటే ఎక్కువగా అధిగమించిన ఎన్నో వైరస్ బ్యాక్టీరియా కూడా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వల్ల అవి మళ్ళీ మన మీదే తిరగబడి లాగా మనం వీక్గా మారిపోయాము. అండ్ ముందు కొత్తగా వచ్చే వైరస్ బ్యాక్టీరియాకి
మన శరీరాలు సిద్ధంగా లేవు, తట్టుకునే శక్తి సామర్థ్యాలు లేవు. సో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనే ఏదైతే ప్రకృతి నియమం ఏదైతే ఉందో దానివల్ల ఎవరైతే మంచి ఇమ్యూనిటీ లేదో వాళ్ళందరికీ ఏదో ఒక రకమైన వ్యాధితో వాళ్ళు త్వరగా మరణించడానికి దగ్గర అవుతా ఉన్నారనే విషయం మనం అందరం తెలుసుకోవాలి. సో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటే ఏంటి, మనం ఎలా మళ్ళీ మన గట్ హెల్త్ని కానీ మన ఇమ్యూన్ సిస్టమ్ కానీ ఇప్పుడు ఉన్న పరంగా ఎలా మనం డెవలప్ చేసుకోవాలి, అండ్ వచ్చే తరాన్ని అట్లీస్ట్ మనం వాళ్ళని ఈ గట్ హెల్త్ ఇమ్యూనిటీని ఎలా మనం పెంపొందించుకోవాలి అనే విషయం మీద మనం తెలుసుకోబోతున్నాం. సో షార్ట్ కట్ అంటూ ఏది లేదు, బాడీని డిటాక్సిఫికేషన్ చేయాలి. అంటే వీట్ గ్రాస్ లాంటివి ఎన్నో గ్రీన్ జ్యూసెస్, పండ్ల నుంచి వచ్చే గ్రీన్ జ్యూసెస్ కానీ మనం ఫాలో అవడం వల్ల మనకి డిటాక్సిఫికేషన్ అవుతుంది. అండ్ కొన్ని స్పెషలైజ్డ్ డిటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్స్ కూడా మెడిసినల్గా ఇస్తాము. దానివల్ల కూడా హెర్బల్ మెడిసిన్స్ వీటి ద్వారా కూడా మంచి డిటాక్స్. దానివల్ల ఏంటంటే మీ శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియా నివారించవచ్చు, వ్యర్థాలు కాలుష్యాన్ని తొలగించవచ్చు, మంచి ఆరోగ్య వ్యవస్థ మళ్ళీ మనం చెప్పాలి అంటే మన బాడీని ఆల్కలైన్గా మార్చి మంచి ఆరోగ్యకరమైన వాతావరణం మన శరీరాన్ని తయారు చేయొచ్చు. అండ్ ఇవన్నీ పాటిస్తూ కూడా మంచి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు, ప్రకృతి సహజమైన ఆహార పదార్థాలు తిన్నా కూడా మనం సంపూర్ణంగా మనం గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయలేము. ఎందుకంటే ఎన్నో స్ట్రెయిన్స్ ఆల్రెడీ మన బాడీలో నుంచి కోల్పోయాం, కానీ ఉన్న వాటిని కాపాడుకున్నట్టు మాత్రం ఇది డెఫినెట్గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనకు గట్ హెల్త్ సంబంధించిన ఎన్నో సప్లిమెంట్స్ మార్కెట్లో ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అని మీరు ఎప్పుడన్నా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా? ఏంటి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, ఇప్పటికి కూడా అడవులలో బతుకుతున్న ప్రజాతులు ఏవైతే ఉన్నాయో, అంటే యానిమల్స్ కానీ ఆ మనుషులు కానీ, అంటే ఎవరైతే అడవి మనుషులు కానీ వాళ్ళ మలమూత్రాల నుంచి మళ్ళీ కొత్త బ్యాక్టీరియా స్ట్రెయిన్స్ని మనం తీసుకొని అవి ల్యాబ్లో కల్చర్ చేసి మనం ఎన్నో ప్రోబయోటిక్ ప్రీబయోటిక్ సప్లిమెంట్స్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటి వల్ల మళ్ళీ ఏవైతే మనం కోల్పోయిన బ్యాక్టీరియా ఏదైతే ఉందో హెల్దీ బ్యాక్టీరియాని మళ్ళీ మెల్లిమెల్లిగా మనం రివైవ్ చేసుకోవచ్చు. ఆ హాస్పిటల్ అయితే మేము మీకు పూర్తిగా అన్ని రకాలుగా చెకప్ చేశాకనే సరైన మెడిసిన్స్ మేము ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ కూడా చూసుకుంటే మన ఇమ్యూనిటీ చాలా మటుకు హైపర్ యాక్టివ్ కానీ ఆటో ఇమ్యూనిటీ లేదా వీక్గా మారిపోయింది. అలాంటి వారికి కూడా వేరే జంతువులు వారి పిల్లలకి ఇచ్చుకొని, అంటే ఇమ్యూనిటీ ఎలా పాస్ అవుతుందండి, మన పాల ద్వారా, అంటే తల్లి పాల నుంచి బిడ్డకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది పాస్ అవుతుంది. మనం చూసుకుంటే ఇప్పుడున్న తల్లిపాలలో ఈవెన్ ప్లాస్టిక్స్, క్యాన్సర్ కారకాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఓకే, తల్లిపాలే శ్రేయస్కరం ఇప్పటికైనా కూడా, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. మనం తల్లిపాలు పట్టించాల్సిందే. దాంతోపాటు వేరే జంతువుల నుంచి ఏవైతే మనకంటే ఎక్కువ ఐక్యూ, ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్న 300 రెట్లు ఎక్కువ శక్తివంతమైన రోగనిరోధక శక్తి ఉందో వాటిని మనం మళ్ళీ మన ఇమ్యూన్ సిస్టమ్ని, మన గట్ హెల్త్ని మనం మార్చుకోవాలి. సో మెడిసినల్గా మీరు ఒకసారి మా హాస్పిటల్కి వస్తే మీ గట్ హెల్త్, మీ ఇమ్యూనిటీని మేము స్కాన్ చేసేసి ఒకవేళ ఇంపైర్డ్ ఇమ్యూన్ సిస్టమ్, ఇంపైర్డ్ గట్ హెల్త్ ఉంటే మనం మళ్ళీ పూర్తిగా రీప్లేస్ చేసుకుంటే మీ ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా మళ్ళీ ఆరోగ్యం, ఆయుష్ పర్ఫెక్ట్గా మారిపోతుంది. ఎంతోమంది సఫర్ అవుతున్న ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ కానీ, అండర్ యాక్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ డిసార్డర్స్ కానీ, ఎన్నో జీవనశైలి వ్యాధులకు కూడా మేము చేస్తుంది అదే. వాళ్ళ గట్ హెల్త్, వాళ్ళ ఇమ్యూనిటీని పూర్తిగా మార్చి వాళ్ళ అవయవాల పనితీరుని పూర్తిగా ఇంప్రూవ్ చేసి మళ్ళీ వాళ్ళకున్న రోగాలు, రుగ్మతలు ఏమైనా అవసరం పడితే నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ కూడా చేసి వాళ్ళని పూర్తి ఆరోగ్యవంతంగా తయారు చేస్తుంది. అట్లీస్ట్ వచ్చే తరాల కన్నా మంచి ఆర్గానిక్ ఫుడ్, పోషకాలతో, ఎందుకంటే మన ఆహారం కూడా చూసుకుంటే 30% to 90% పోషకాలు మన ఆహారంలో కూడా తగ్గిపోవడం జరిగింది. సో మళ్ళీ ఒక తరం పూర్తిగా కష్టపడితే కానీ మళ్ళీ ఆ పోషక విలువలు ఆహారంలో మనం డెవలప్ చేయలేము. సో అప్పటి వరకు మనము ఈ గట్ హెల్త్ని, మన ఇమ్యూనిటీని మార్చుకోవడమే మనకుంది. ఒకవేళ మనం మార్చుకోలేకుండా కేవలం రోగ కారకాలకి, రోగ మూలాలకి మనం వైద్యం ఇవ్వకుండా లక్షణాలకే వైద్యం ఇచ్చుకుంటూ అలోపతి మెడిసిన్స్ అలాగే సిమ్టమ్స్ని సప్రెస్ చేసుకుంటూ వాడుకుంటే, అలోపతి ట్రీట్మెంట్ వాళ్ళకి నేర్పించింది ఏంటంటే సిమ్టమ్స్ని సప్రెస్ చేయండి, రేపు పూర్తిగా డ్యామేజ్ అయ్యాక ఆ పార్ట్ని మార్చేసుకోండి, మళ్ళీ కొత్త పార్ట్ వేసుకోండి, మళ్ళీ పాడవుతాయి, మళ్ళీ పార్ట్స్ చేంజ్ చేసుకోండి. సో ఇప్పుడున్న తరంలో అది సాధ్యం కాదు. ఎందుకంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వల్ల మనకి చిన్న చిన్న శస్త్రచికిత్సలు కూడా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వల్ల ఆపరేషన్ సక్సెస్ అయినా పేషెంట్ మాత్రం ఇన్ఫెక్షన్స్తో చనిపోతూ ఉన్నారు. సో మీ గట్ హెల్త్ని, మీ ఇమ్యూనిటీని మీరు మార్చుకొని అట్లీస్ట్
మీ ఆహార జీవనశైలిని మార్చుకొని మీ గట్ హెల్త్ మీరు కాపాడుకొని మీ ఆరోగ్య వ్యవస్థని ఆరోగ్యంగా మీరు ఉంచుకోవాలని ఈ అవగాహన మీ ప్రతి ఒక్కరికి చేర్చండి. ప్రతి ఒక్కరికి గట్ హెల్త్ ఇమ్యూనిటీ అనేది ఎవల్యూషన్ ప్రాసెస్లో బాగా తగ్గిపోయింది. ఉన్న తరాల్లో మన అందరం కష్టపడితేనే మన గట్ హెల్త్ ఇమ్యూనిటీని మళ్ళీ మన ముందు తరాలకి సరైన ఆరోగ్యాన్ని మనం ఇవ్వాలి. అంటే వచ్చే తరానికి ఆస్తులు కాదండి, గట్ హెల్త్ ఇమ్యూనిటీ ఇవ్వాలనే విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ.